ఇప్పుడు మనం మలివేద నాగరికత కోసం నేర్చుకోబోతున్నామండి. మలివేద నాగరికత యొక్క టైం పీరియడ్ వచ్చేసి 1000 బీసీ టు 500 బీసీ అండి. సమ్టైమ్స్ కొన్ని పుస్తకాలలో మనకి ప్రామాణిక పుస్తకాలలో ఇది 1000 బీసీ టు 600 బీసీ కూడా రాయడం జరుగుతుంది అనమాట. 600 బీసీ నుండే మనకి మహాజానపదాస్ వస్తాయి అన్నమాట. అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఫ్యామిలీస్ కలిపి కొన్ని క్లస్టర్స్గా ఏర్పడి నథింగ్ బట్ సమూహాలుగా ఏర్పడి గ్రామాల నుండి ఓకే ఆ జనాల నుండి జనపదం, సో జనపదం నుండి మహాజనపదం అనేది ఏర్పడడం అయితే జరిగిందనమాట. అంటే పాపులేషన్ అనేది ఎక్స్టెంట్ అనేది పెరుగుతున్న కొలది కాస్త జనపదం అయింది, జనపదం కాస్త మహాజనపదం అయింది అనమాట. సో జనపదాల కోసం నేర్చుకున్నప్పుడు మనం నేర్చుకోబోతున్నాం అంటే టోటల్గా 16 ఉంటాయి అన్నమాట. సో దానికోసం మనం తర్వాత నేర్చుకుందాం. బట్ ఇప్పుడు మలివేద నాగరికతలో మనం కంపారిటివ్లీ అంటే మనం పోల్చినట్లయితే దేంతో పోల్చినట్లయితే ఎర్లీ వేదిక్ పీరియడ్తో పోల్చినట్లయితే మనకి సాంఘికంగా గాను ఎకనామికల్గా అంటే ఆర్థికంగా లేక వాళ్ళ యొక్క కల్చర్ విధంగా లేకపోతే సెటిల్మెంట్ విధంగా చాలా వ్యత్యాసాలు మనం చూడొచ్చు, చాలా డిఫరెన్సెస్ చూడొచ్చు. మనకి ఎర్లీ వేదిక్ పీరియడ్లో మనకి క్యాస్ట్ సిస్టమ్ అనేది ఉండేది కాదు. అంటే వర్ణ సిస్టమ్ ఉన్నప్పటికి కూడాను క్యాస్ట్ సిస్టమ్ అనేది ఉండేది కాదు, అన్టచబిలిటీ ఉండేది కాదు, అలానే ఈక్వాలిటీ ఆఫ్ ఉమెన్ అనేది ఉండేది. అలానే మనకి మరికొన్ని విషయాలు మనం చూసినట్లయితే ఋగ్వేదం అనేది మన ఎర్లీ వేదిక్ పీరియడ్లో రాయబడింది అనమాట. సో ఇప్పుడు మలివేద నాగరికతలో మనం చూసుకున్నట్లయితే స్త్రీ యొక్క అంతస్తు అనేది తగ్గుతూ వస్తుంటుంది. అలానే అక్కడ కుల వ్యవస్థ అనేది ఒకటి ఏర్పడుతుంది. అలానే ఇక్కడ సెటిల్మెంట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మలివేద నాగరికతలో ఆర్యన్స్ అనేవాళ్ళు స్థిర నివాసం ఏర్పరచుకున్నారండి. స్థిర నివాసం అంటే ఎర్లీ వేదిక్ పీరియడ్లో వాళ్ళు సంచార జాతులుగా ఉండేవాళ్ళు. మనం వాళ్ళు డిస్కస్ చేసుకున్నాం, సెమీ నోమాడిక్గా క్యాటిల్తో ఎక్కువ డిపెండ్ అయ్యి. బట్ కమింగ్ టు హియర్ స్థిర నివాసం అంటే కంప్లీట్ సెటిల్మెంట్ అనేది మనం గమనించవచ్చు అనమాట ఆర్యన్స్కి. అలానే ఒకప్పుడు ఎర్లీ వేదిక్ పీరియడ్లో మనకి క్యాటిల్ ఫీల్డింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆక్యుపేషన్గా ఉండింది. అంటే ఆవుకి ఎక్కువగా మనకి చాలా వాల్యూ ఇచ్చేవారు. అలానే అమాన్య అని పిలిచేవారు. అమాన్య అంటే గొప్పదని అర్థం. సో అలా మనం పిలుచుకునేవాళ్ళు. బట్ కమింగ్ టు హియర్ వ్యవసాయం అనేది ఒక ముఖ్య వృత్తిగా ఏర్పడింది అనమాట, వ్యవసాయం అనేది. అలానే మనకి ఎర్లీ వేదిక్ పీరియడ్లో ఋగ్వేదం రాయబడింది. బట్ కమింగ్ టు హియర్ మనకి మిగతా 4 వేదాల్లో మొదటిదైన ఋగ్వేదం ఎర్లీ వేదిక్లో రాయబడితే, అదే తొలివేద నాగరికతలో రాయబడితే మిగతా 3 వేదాలు కూడాను మనకి ఈ మలివేద నాగరికతలో మనకి రాయబడింది అనమాట. అందులో మనకి అధర్వవేదం అనేది కొంతకాలం వరకు కూడా అది వేదంగా పరిగణింపబడలేదన్నమాట. తర్వాత నుండి అంటే కొంతకాలం తర్వాత నుండి అది వేదంగా పరిగణింపబడింది మనం అలా గమనించినట్లయితే. అలానే మన రాజ్య విస్తరణ కూడాను ఇప్పుడు మనం గమనించినట్లయితే ఎర్లీ వేదిక్ పీరియడ్లో మ్యాక్సిమం ఈ టైం పీరియడ్ వరకు అంటే నథింగ్ బట్ 1500 బీసీ టు 1000 బీసీ మనకు తెలిసిన విషయమే. ఇది ఎర్లీ వేదిక్ పీరియడ్లో. ఆ టైం పీరియడ్లో మనకి మ్యాక్సిమం ఈ ఏరియాలోనే ఎక్కువగా సెటిల్మెంట్స్ అనేది ఉండింది. బట్ ఐ టోల్ యూ ఆల్రెడీ, మనం లాస్ట్ క్లాస్లోనే మనం గమనించినట్లయితే నేను ఆల్రెడీ చెప్పున్నాను, మనకి టైం పీరియడ్ అనేది పెరుగుతున్న కొలది ఈస్టర్న్ సైడ్కి షిఫ్ట్ అవ్వడం జరిగారనమాట. అంటే సెటిల్మెంట్స్ అనేది మోస్ట్ ఈస్టర్న్ సైడ్కి రావడం జరిగింది. ఎందుకు? దెర్ ఇస్ 2 రీజన్స్ అండి. అంటే మనకి ఈ సప్త సింధు ప్రాంతంలో ల్యాండ్ అనేది చాలా గట్టిగా ఉండడం వల్ల అక్కడ వ్యవసాయానికి అనుగుణం కాదనమాట. సో వ్యవసాయానికి అనుగుణం కాదు కాబట్టి ఎక్కడైతే ఫెర్టైల్ ల్యాండ్స్ ఉంటుందో అక్కడికి మన ప్రయాణం అంటే ఒక సెటిల్మెంట్ అండ్ ప్రయాణం ఉంది. ఎప్పుడైనా సివిలైజేషన్ అండి, నాగరికత ఏర్పడాలంటే మనకు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి రివర్స్ అండి, నది అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఏ సివిలైజేషన్ అని తీసుకోండి, ఏ నాగరికత, ప్రపంచంలో ఏ నాగరికత తీసుకున్నా అతి గొప్ప నాగరికత ఎప్పుడు అవుతుందంటే అది నదీ ప్రవాహక ప్రాంతంలో ఉంటేనే అవుతుంది. ఎందుకంటే అక్కడ ఫెర్టైల్ ల్యాండ్స్ ఉంటుంది, తాగునీరు ఉంటుంది. అలానే అక్కడ ల్యాండ్స్ కూడాను ఫెర్టైల్గా ఉండడం వల్ల వ్యవసాయం కూడా బాగా ఉంటుంది. సో వ్యవసాయం అవడం వల్ల అక్కడ ఆహార ఉత్పత్తులు జరిగి అక్కడ బతకడానికి ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది. సింపుల్ లాజిక్ అది. సో అందుకోసం నది అనేది మనం గమనించినట్లయితే ఇక్కడ వ్యవసాయం భూమి అనేది గట్టిగా అవుతుంది. దానివల్ల నాగలి కనిపెట్టడం కూడా జరిగిందనమాట. నాగలి కనిపెట్టడం కూడా మనకి జరగడం మొదలైందనమాట. ఈ నాగలి కూడా మనకి అయాన్ అంటాం, శ్వామ అంటాం, దాన్నే మనం ఇనుము అని చెప్పుకుంటాం కదా. ఇనుమును కూడా ఆర్యన్సే కనిపెట్టారని కూడా మనం చెప్పొచ్చు. అంటే ఆర్యన్సే వాడుకలో తెచ్చారని చెప్పాలన్నమాట. అలానే ఆర్యన్స్ ఇప్పుడు అంటే ఎర్లీ వేదిక్ పీరియడ్లో కాకుండా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో బ్రాంజ్ ఉంది. అంటే మనకి
కంచు అంటాం కదా, ఆల్రెడీ కంచు కనిపెట్టిన వాళ్ళకి ఇనుము కనిపెట్టడం ఎంతసేపు అండి, బట్ ఇనుము ఎందుకు ముందు కనిపెట్టలేదు? మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, ఇనుము అనేది హెవీ మెటల్. సో హెవీ మెటల్ అనేది భూ పటలం కింద ఉంటుందన్నమాట. అంటే నథింగ్ బట్ మోర్ డిగ్ చేయాలి, మనం ఎక్కువగా ఎక్విప్మెంట్స్ వాడి మనం ఎక్కువగా చేయాల్సి వస్తుంది. సో అలాంటప్పుడు హెవీ మెటల్స్ వల్ల లోతుగా ఉండడం వల్ల అక్కడ డిగ్గింగ్ ఎక్విప్మెంట్ కూడా మనకు తక్కువగా ఉండొచ్చు కదా. మేబీ దట్ ఈస్ ద మెయిన్ థింగ్. అలానే మీరు ఇంకోటి గమనించారంటే, ఇప్పుడున్న జాగ్రఫికల్ నేచర్ వల్ల ఎక్కువగా మన జార్ఖండ్ అండ్ బీహార్ ఛత్తీస్గఢ్ ఆ ప్రాంతంలో మనకి ఐరన్ ఓర్స్ అనేది ఎక్కువ దొరుకుతాయి. సో మన ఈస్టర్న్ సైడ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఐరన్ ఓర్స్ దొరకడం వల్ల ఐరన్ అనేది ఉత్పత్తి రావడం, ఐరన్ అనేది కనబడటం జరగచ్చేమో కదా. సో దట్ కెన్ బి ఎ రీజన్ కదా. అండ్ కాపర్ అనేది మనకి రాజస్థాన్లో ఎక్కువగా దొరికింది. సో రాజస్థాన్ అందుకోసం మనకి ఎర్లీ వేదిక్ పీరియడ్లో కాపర్ అనే వాళ్ళకి తెలుసు. అలానే మనకి ప్రీ హిస్టరీ లెవెల్లో కూడా కాపర్ అనేది మొట్టమొదటి మెటల్ ఎందుకు అయిందంటే అక్కడ ఆ ప్రాంతాల్లో కాపర్ అనేది ఎక్కువగా దొరుకుతుంది కాబట్టి. అండ్ ఇండస్ పీపుల్కి జిప్సం కూడా ఉంది. జిప్సం కూడా మనకి ఇప్పుడు మనకి మహాస్నానం వాటికి అంటాము, గ్రేట్ బాత్లో మనకి ఫ్లోర్ కింద జిప్సం వాడారు. అక్కడ జిప్సం ఎందుకు వాడారు అంటే జిప్సం వాళ్ళకి తెలియదు, జిప్సం అని తెలియదు, బట్ దే యూజ్ సమ్ మెటల్. దట్ మెటల్ ఈస్ వీఆర్ కాలింగ్ యాజ్ ఎ జిప్సం. మనం ఇప్పుడు జిప్సం అని పిలుచుకుంటున్నాం. సో అలాంటివన్నీ కూడా మనం స్టడీ చేసినప్పుడు కూడాను, మేబీ ఎవరైతే మీరు చూస్తున్నారు ఇప్పుడు క్లాస్, మీరు స్టడీ చేసినప్పుడు కూడాను వై ఇట్ హ్యాపెన్ మనం అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే కాన్సెప్ట్ ఎప్పుడైతే బిల్డ్ అవుతుందో ఆటోమేటిక్గా మీకు సబ్జెక్ట్ ఈజీ అవుతుంది. సో కాన్సెప్ట్ అనేది బిల్డ్ చేయడం మొదలు పెట్టాలన్నమాట. సో మనం మనం మళ్ళీ చాప్టర్లోకి వస్తే లేటర్ వేదిక్ పీరియడ్లోకి వచ్చేసరికి మోస్ట్ ఈస్టర్న్ సైడ్కి మనం స్ప్రెడ్ అవ్వడం అయితే మనం చూస్తాం. అలానే ఇక్కడ మహాజనపదాస్ కూడా ఎక్కువగా మనకి ఇక్కడ ఉండడం కూడా చూస్తాం. మహాజనపదాస్లో చూడండి పెద్ద పెద్ద మగధ కానీ లేకపోతే అదర్ కానీ చాలా చేది అవన్నీ రాజ్యాలు కూడాను ఈస్టర్న్ సైడ్కి ఉండడం మనం గమనించవచ్చు అనమాట. అంటే ఇప్పుడు ఈ మలివేద నాగరికతకి వచ్చేసరికి మనం ముఖ్యంగా గమనించవలసింది కొన్ని ఉన్నాయండి. ఫస్ట్ వన్ వచ్చేసరికి మనం అక్కడ వ్యవసాయం అనేది మెయిన్ వృత్తిగా మారింది. అనమాట. అలానే పన్నుల వ్యవస్థ రెగ్యులైజ్డ్ అయిందనమాట. అలానే అంటే ఆర్యన్లు ఉన్నారు కదా, ఆర్యులు తూర్పు వైపు ప్రయాణించారని చెప్పేసి తూర్పు వైపు మనకి సెటిల్మెంట్ స్థిరనివాసం ఏర్పరచుకున్నారనమాట. కారణం ఏంటంటే గంగా మైదానం వల్ల ఏమవుతుంది, ఎక్కువగా మనకి ఫెర్టైల్ ల్యాండ్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఫెర్టైల్ ల్యాండ్ ఎక్కువ ఉండడం వల్ల వ్యవసాయం అనేది ఎక్కువగా జరుగుతుంది. ఈ వ్యవసాయం అనేది ఏమవుతుంది, మెయిన్ వృత్తి కదండి, మెయిన్ వృత్తి కాబట్టి ఇక్కడ మ్యాక్సిమం సెటిల్మెంట్స్ అనేది ఎక్కువగా మనం గమనించవచ్చు అనమాట. అలానే ఈస్టర్న్ సైడ్ వెళ్ళారు అని చెప్పడానికి కొన్ని ఆధారాలు అయితే ఉన్నాయన్నమాట. అందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి శతపథ బ్రాహ్మణం. ఈ బ్రాహ్మణంలో ఇది ఒక బ్రాహ్మణం అండి. ఈ శతపథ బ్రాహ్మణం అనేది ఏం చెప్తుందంటే ఆర్యతెగ ఒక అధ్యక్షుడు అయిన వైదేగ మాధవ, అంటే వాళ్ళని మాధవ అని అంటారనమాట. ఈ మాధవ అనే ఒక వ్యక్తి ఈ ఆర్యులకి లీడర్గా ఉండేవాడు అనమాట. సో అతను ఏం చేసేవాడంటే ఈ సరస్వతి నది ఎక్కడైతే ఉందో ఆ సరస్వతి నది మనకి మీరు గమనించినట్లయితే ఈ సరస్వతి నది ఇక్కడ ఉంటుందండి. ఈ సరస్వతి నది నుండి ఈస్టర్న్ సైడ్కి షిఫ్ట్ అవ్వడం అయితే మనం చూడొచ్చు అనమాట. అలానే ఇంకో బుక్ ఒకటి ఉందండి, ఐతిరేయ బ్రాహ్మణం. సో ఐతిరేయ బ్రాహ్మణంలో ఏం చెప్పబడిందంటే ఈ దక్షిణ భారతదేశంలో ఉన్న తెగల గురించి, అలానే వాళ్ళు ఈస్టర్న్ సైడ్కి వెళ్ళారని, అలానే సముద్రాల కోసం మనకి చెప్పడం అయితే జరిగిందనమాట. ఈ సముద్రాల కోసం అంటే బంగాళాఖాతం, అరేబియన్ సముద్రం, హిందూ మహాసముద్రం, ఈ సముద్రం కోసం చెప్పడం జరిగింది. అలానే దక్షిణ భారతీయుల కోసం మొట్టమొదటిసారిగా చెప్పడం జరిగిందనమాట. దక్షిణ భారతీయులు అంటే దక్షిణం సైడ్లో నివసిస్తున్న భారతీయులు అండి. దక్షిణ భారతీయులు సపరేట్ చేయకండి. వీఆర్ సౌత్ ఇండియన్స్. ఇట్ డజంట్ మీన్ దట్ వీఆర్ సపరేటెడ్ ఫ్రమ్ ఇండియా. వీఆర్ లివింగ్ ఇన్ సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా. మనం దక్షిణ భారతదేశంలో నివసిస్తున్న భారతీయులు అని చెప్పొచ్చు అనమాట. సో దీనికోసం అలా చెప్పడం జరిగింది. అలానే గంగా మైదానంలో కొన్ని ఆర్యులు కూడా తొలిస్తే నివాసం ఏర్పరచుకున్నారు. అలాంటిది ఒకటోటంటే భగవాన్పుర. మొట్టమొదటిసారిగా భగవాన్పురాలో మనకి స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. అలానే తొలి స్థావరాలుగా, ఇవన్నీ కూడా తొలి స్థావరాలుగా చెప్పొచ్చు అనమాట. అలానే ఇంకా కొన్ని తెగలు కూడా ఎస్టాబ్లిష్ అవడం అయితే మనం చూడొచ్చు అనమాట. ఇవన్నీ కూడాను మనకి ఈ మలివేద నాగరికతలో మనం చూసే ముఖ్యమైన చేంజెస్గా మనం భావించవచ్చండి. బిఫోర్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి.
అలానే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ ఆన్లో ఉంచుకోండి. అలానే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అయితే మనం ఇప్పుడు రాజకీయ వ్యవస్థ కోసం తెలుసుకుందాం. రాజకీయ వ్యవస్థ కోసం తెలుసుకుందాం అండి. ఈ రాజకీయ వ్యవస్థ ఎలా చేంజ్ అయిందంటే, మనం ఎక్కువగా ఇనీషియల్గా తొలివేద నాగరికతలో మనకి ఎక్కువగా దేని మీద ప్రేమ ఉండేదంటే గోవు మీద, నథింగ్ బట్ ఆవు మీద ఎక్కువగా ప్రేమ ఉండేదండి. సో ఆవు మీద ప్రేమ ఉండడం వల్ల క్యాటిల్ ఫీల్డింగ్ అనేది ఎక్కువగా ఉంది. బట్ ఆవు మీద ప్రేమ తగ్గి మనకి దేని మీద ప్రేమ పెరిగిందంటే వ్యవసాయం మీద ఎక్కువగా వ్యవసాయం మీద డిపెండ్ అవ్వడం మొదలెట్టారనమాట వీరందరూ కూడా. అలానే వ్యవసాయం మీద డిపెండ్ అవుతుందంటే ఇక ల్యాండ్ అండి. సో ల్యాండ్ అంటే వ్యవసాయం అనేది ఎక్కువగా ల్యాండ్ ఎవరి దగ్గర ఉంటే అతను వ్యవసాయం పంటలు ఎక్కువ పండుతున్నారు కదండి, అంటే ల్యాండ్ అనేది ఇంపార్టెంట్ అయింది. అంటే రాజ్యాల మీద ప్రేమ అనేది పెరగడం చూడొచ్చు అనమాట. అంటే రాజ్యాల పైన ప్రేమ అయితే మనం చూడొచ్చు అనమాట. అలానే ఇంకో విషయం ఏంటంటే జన అని ఉంది కదా, ఈ జన కాస్త జనపదంగా మారిందనమాట. తర్వాత ఇదే మహాజనపదంగా మనం మారడం అయితే చూస్తాం. జన కాస్త జనపదంగా మారింది. మరి ఇంకో విషయం మనం గమనించినట్లయితే చిన్న చిన్న తెగలుగా ఉండేవారు కదా, క్లస్టర్గా ఉండేవారు కదా, అలా అందరూ కలిపి ఒక పెద్ద తెగగా ఏర్పడ్డారనమాట. అంటే పెద్ద తెగగా ఏర్పడి వాళ్ళు రాజ్యాన్ని ఏర్పరచుకున్నారు. అలాంటి రాజ్యాలు చాలా ఉన్నాయండి మనకి. అలాంటి కొన్ని తెగలు కలిపి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొన్ని తెగల పేరు చెప్తాను చూడండి. అందులో తుర్వసు, అలానే శ్రీజన్య, క్రేవి, అలానే కాశీ, సోమక, ఈ 5 కూడాను కలిపి పాంచాల తెగగా ఏర్పరచుకున్నారు. సో ఎందుకండి ఇలా, మనకి ఆల్రెడీ ఉన్నాయి కదా చిన్న చిన్న తెగలు ఉన్నాయి కదా, సో పాంచాల తెగగా ఎందుకు మనకి అక్యుములేట్ అయిపోయి అంటే అందరూ కలిపి ఒక దగ్గర ఎందుకు అవసరం అంటే, ఇక్కడ లాజిక్ ఒకటి చూసుకోవాలండి. ఎక్కడైతే చిన్న తెగ ఉందో అక్కడ మనం గమనించవలసింది ఏంటంటే పొలిటికల్ ఇన్స్టెబిలిటీ పెరుగుతుంది. అంటే రాజకీయంగా వ్యవస్థీకరణ ఉండదన్నమాట. అలానే శత్రువు మోకల నుండి కాపాడుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది. అదే 5 తెగలు కలిపి ఒక అండర్స్టాండింగ్ మీద ఒక బలంగా ఏర్పరచుకున్నారు అనుకోండి, అప్పుడు వాళ్ళు డిఫెండ్ చేయగలరు. ఇన్ కేస్ ఎవరైనా శత్రువులు వచ్చినా సరే ల్యాండ్ కోసం డిఫెండ్ చేయగలరు. అలానే వీరు వేరే తెగల మీద, వేరే రాజ్యాల మీద యుద్ధం కూడా చేయొచ్చు అనమాట. సో ఫర్ దాట్ రీజన్ ఓన్లీ దే బికమింగ్ పాంచాల తెగగా మారారనమాట. సో ఇవన్నీ కూడా మనం చూడొచ్చు. అలానే ఋగ్వేద కాలంలో మనకు రాజుని రాజన్గా పేర్కోవడం మనం చూసాం. ఋగ్వేదంలో రాజుని మనం ఏం పిలిచాం, రాజన్ అని పిలుచుకున్నాం, మనం చెప్పుకున్నాం రాజన్. సో ఈ రాజన్ని ఇప్పుడు మనం ఏం జరిగిందంటే, ఇప్పుడు ఒకప్పుడు భారతదేశం అంటే భారత ఉపఖండంలో మనకి ఈ తొలివేద నాగరికతలో ఉండేటప్పుడు ఇక్కడ మాత్రం ఉండేవాళ్ళు. సో ఇది చాలా లిమిటెడ్ ప్లేస్. బట్ కమింగ్ టు హియర్ నౌ, సో మోస్ట్ ఈస్టర్న్ సైడ్కి వెళ్ళడం అంటే స్ప్రెడ్ అయింది కదా. ఈ స్ప్రెడ్ అవుతున్నప్పుడు ఒక్కొక్క ప్లేస్లో అంటే ఈస్టర్న్ సైడ్ ఒకలాగా, వెస్టర్న్ సైడ్ ఒకలాగా, అండ్ నార్థన్ సైడ్ ఒకలాగా, సెంట్రల్లో ఒకలాగా పిలిచేవారు అనమాట. సో అలా ఎలా పిలిచారో చూద్దాం. ఈస్టర్న్ సైడ్ తూర్పు వైపు రాజుని ఏమని పిలిచేవారంటే సామ్రాట్. తూర్పు వైపు సామ్రాట్ అని పిలిచేవారు. పశ్చిమ దిశ వైపు అయితే స్వరాట్. అలానే ఉత్తరాన అయితే విరాట్. అలానే దక్షిణాన అయితే భోజ. సో ఇలా 4 దిక్కుల్లో ఉన్న రాజుల్ని అలా అంటే సామ్రాట్ అని, స్వరాట్ అని, విరాట్ అని, భోజ అని చెప్పేసి వాళ్ళు పిలవడం అయితే జరగడం చూడొచ్చు అనమాట. అలానే తర్వాత కొన్ని టైటిల్స్ కూడా యాక్రాట్ అని, అంటే యాక్రాట్ అంటే ఎవరికి ఇస్తారంటే ఎవరైతే పురుష మీద యాగం చేస్తారో వాళ్ళకి యాక్రాట్ అని, అలానే రాజాశయ యాగం చేసిన వారికి రాజన్య అని చెప్పేసి, అలానే వాజపేయి యాగం చేసిన వాళ్ళందరూ స్వరాట్ అని చెప్పేసి, అశ్వమేధ యాగం చేసిన వాళ్ళందరూ విరాట్ అని చెప్పేసి, సో ఇలాగా మనం గమనించవచ్చు అనమాట. అలానే మనం ఇంకో మెయిన్ మనం చూసినట్లయితే భరత అండ్ పురు తెగలు కలిపి కురు తెగగా ఏర్పడ్డాయి, అది మనం తెలుసుకున్నాం. అలా పాంచాల తెగ కూడా ఎవరెవరు ఏర్పడ్డారో మనం చూసాము. అలానే శిక్షల మీద కూడా ఎక్కువగా జరగడం. అలానే ఒకప్పుడు
ఈ ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఈ రిపబ్లిక్ అని అంటాం కదా, ప్రజాస్వామ్య ప్రభుత్వాలుగా ఉండేవి. ఏవి? మలివేద నాగరికతలో, తొలివేద నాగరికతలో. బట్ మలివేద నాగరికతకు వచ్చేసరికి ఇవి రాచరిక వ్యవస్థ అయిపోయిందండి. రాచరిక వ్యవస్థగా అంటే మారడం మనం చూడొచ్చు అనమాట. ఒకప్పుడు ప్రజల సంక్షేమంలో ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డారు. బట్ ఇప్పుడు రాజరిక వ్యవస్థలో రాజు కొడుకు రాజు అవుతున్నాడు అనమాట. ఇలా రాచరిక వ్యవస్థ అయితే మనం గమనించవచ్చు అనమాట. అలానే ఇప్పుడు ఎర్లీ వేదిక్ పీరియడ్లో మనకి సభ, సమితి, విధాత అనే కొన్ని సోషల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కదా కంట్రోల్ చేసేవి. అవన్నీ కూడా వెరీ ఫేమస్గా ఉండేవి ఇప్పుడు ఎర్లీ వేదిక్ పీరియడ్లో. బట్ ఇప్పుడు లేటర్ వేదిక్ పీరియడ్లో ఇవేవి కూడాను వర్కౌట్ కాదండి. అంటే ఇవేవి కూడా దాని యొక్క ఇంపార్టెన్స్ అయితే రాలేదనమాట. అంటే పబ్లిసిటీ అంటాం కదా, ప్రజాభిషేకరణ అంటే అంటే ద ఒపీనియన్ తీసుకుంటాం కదా పీపుల్ నుండి. సో అలాంటివన్నీ కూడాను లేటర్ వేదిక్ పీరియడ్లో మాత్రం మనకు కనబడదు, ఎక్కడా కనబడదు అనమాట. సో ఇవన్నీ కూడాను మనకి మెయిన్గా మనం చూసే డిఫరెన్సెస్. మనకి మలివేద నాగరికతలో ముఖ్యంగా ఒక వ్యత్యాసం అయితే చూడొచ్చు. అది పన్నులు, నథింగ్ బట్ ట్యాక్సెస్ అనేది రెగ్యులైజ్ అవ్వడం అయితే మనం చెప్పుకున్నాం. ట్యాక్సెస్ ఎప్పుడైతే రెగ్యులైజ్ అయ్యాయో మనీ అనేది, ముఖ్యంగా మనీ అనేది అంటే బాటర్ సిస్టమ్ పోయి, వస్తు మార్పిడి పోయి మనకి మనీ సిస్టమ్ అనేది రావడం జరిగిందనమాట. సో ఈ ట్యాక్స్ అనేది ప్రజల మీద మనం వేస్తాం. ఓకే, వీ లైక్ ద ట్యాక్స్ ఆన్ ద పీపుల్, బట్ హూ విల్ కలెక్ట్ ఇట్? సో దానికోసం అని చెప్పేసి ప్రత్యేకంగా ఒక స్టాఫ్ అయితే అవసరం వస్తుంది అనమాట. ఆ స్టాఫే మనకి ఉద్యోగానికి దారితీస్తాయి. అందుకోసం మనం గమనించినట్లయితే పన్నుల వ్యవస్థని సృష్టించారనమాట. అలానే పన్నులు ఎలాగంటే వ్యవసాయం అనేది ఉంది కదా, ఆ వ్యవసాయంలోని కొంత భాగం, పండించిన భాగంని మనం పన్నుగా భావించుకుని ఆ పన్నుని మనం కొంతమంది ద్వారా కలెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. దానికోసం అని చెప్పేసి ఒక ఉద్యోగ వ్యవస్థను అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. సో ఈ ఉద్యోగ వ్యవస్థలో కొంతమంది ఉద్యోగస్తులు ఉండడం చూడొచ్చు. అందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి స్థపతి. ఈ స్థపతిని మనం ఇప్పుడున్నది స్థపతి, ఇప్పుడు మనం గవర్నర్ అని పిలుస్తాం అనమాట. ఈ స్థపతి కాస్త మనకి మౌర్యన్స్లో స్థానిక్ వస్తుంది. ఈ స్థానిక్ డిస్ట్రిక్ట్ లెవెల్ అడ్మినిస్ట్రేటర్, జిల్లా స్థాయి అనమాట. అలానే ప్రదేశిక్ అని చెప్పేసి కొన్ని పేర్లు అలాగే ఇవాల్వ్ అవుతూ ఉంటాయి మనం చెప్పొచ్చు. తర్వాత బాగదూష. ఈ బాగదూష అనేవారు బాగదూష ఇతను బాగదూగ అంటే ట్యాక్స్ పన్నులు ఎవరైతే కలెక్ట్ చేస్తారో వాటిని బాగదూగా అంటారు. అలానే ఇంకో మనం చూడొచ్చు సూత అంటే హూ డ్రైవ్స్ చారియట్ అనమాట, సూత. అలానే విలేజ్ హెడ్. సేనాపతి పేర్లోనే ఉంది కదండి, సేనాపతి అంటే ఆర్మీ చీఫ్, మనం ప్రత్యేకంగా చెప్పవలసిన లేదు, సేనాపతి. అలానే అక్షవాప అంటే ఎవరంటే అకౌంటెంట్ అండి. అక్షవాప అంటే అకౌంటెంట్ అనమాట. అలానే పురపతి అంటే ఇంకెవరు కాదండి, హూ డీల్స్ విత్ ద ఫోర్ట్స్, పురపతి. అంటే అంటే ఫోర్ట్ అండి. ఎవరైతే ఈ ఫోర్ట్ అంటే కోటల్ని ఎవరైతే నియంత్రిస్తారో వాళ్ళని పురపతి అని పిలుస్తారనమాట. తర్వాత మనం గమనించినట్లయితే తక్షన్. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, తక్షన్ అంటే ఆల్రెడీ లాస్ట్ క్లాస్లోనే చెప్పుకున్నాం మనం. తక్షన్ అంటే రాయల్ కార్పెంటర్ అనమాట. ఒకప్పుడు ఈ రాయల్ కార్పెంటర్స్కి, తక్షన్ వాళ్ళకి మనకి అంటే సాక్రెడ్ థ్రెడ్ అంటాం కదండి, ఆ సాక్రెడ్ థ్రెడ్ వీళ్ళకి మాత్రమే ఉండేది, రాయల్ కార్పెంటర్స్కే ఉండేది అనమాట. అండ్ దట్ టు దే హ్యావ్ వెరీ రెస్పెక్టెడ్ పొజిషన్ అనమాట. వాళ్ళకి ఎర్లీ వేదిక్ పీరియడ్లో ఎవరికైతే ఎక్కువ రెస్పెక్టెడ్ పొజిషన్ ఉందంటే తస్కన్ వాళ్ళకే. ఎవరైతే రాయల్ కార్పెంటర్ ఎందుకంటే వాళ్ళు బోట్లు తయారు చేస్తారు, అలానే రథచక్రాలు, కొన్ని వెహికల్స్ తయారు చేయడం వల్ల వాళ్ళకి ఎర్లీ వేదిక్ పీరియడ్లో వాళ్ళకి చాలా 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 వాల్యుబుల్గా ఉండేవారు అనమాట, రెస్పెక్టెడ్గా చూసుకునేవాళ్ళు. తర్వాత మనం చూసుకున్నట్లయితే సంగ్రహతి అని ఉందన్నమాట. అలానే షన్సిగ్రహ. సో వీళ్ళందరూ కూడాను కొన్నిసార్లు మనం గమనించినట్లయితే వీళ్ళందరూ కూడాను కొంత ఎక్స్టర్నల్ ఎఫర్ట్ని ఎవరు చూస్తారు, అధికృత అంటే ఒక స్మాలెస్ట్ ఎంప్లాయ్ అనమాట, చిన్న స్థాయి ఉద్యోగస్తుడు, అంటే క్షత్రియ అని చెప్పేసి. సో ఇవన్నీ కూడాను మనం గమనించినట్లయితే ఈ క్షత్రియ అనేవారు అతను
అంటే జస్ట్ లైక్ పిఏ అండి. ఒక రాజుకి పిఏ ఎలా ఉంటారో అలాంటి వాళ్ళనమాట. అంటే హూ ఒక రాజుకి కావాల్సిన అవసరాలన్నీ తీర్చుకునే వాళ్ళనమాట. అలానే ఆహ్, శతపతి అని కూడా అంటారు. ఈ శతపతి ఈ శతపతి అంటే గ్రామ స్థాయిలో ఒక ఎంప్లాయీ అనమాట. గ్రామ స్థాయిలో ఉన్న ఉద్యోగస్తుడనమాట. అలానే దూత, దూత అంటే మెసెంజర్. ఈ మెసెంజర్‌ని పాలగాల, పాలగాల అని గూడా అంటారు. మళ్ళీ దూత అంటే నాగ చైతన్య సినిమా కాదండి. రీసెంట్‌గా వచ్చిన సినిమా కాదు. దూత అంటే మెసెంజర్ అనమాట. సో, అలానే మనం ఇంకోటి పురోహితుడు అంటే ఏం చేస్తారో తెలుసు. అలానే మీకు సూత అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. గ్రామాన్ని కూడా చెప్పుకున్నాం. స్థపతి అని చెప్పుకున్నాం. క్షత్రియ అంటే రాజు యొక్క అవసరాలను చూసుకునేవాడని చెప్పుకున్నాం. బాగదుగా ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇవన్నిటికి కారణం ఎవరంటే పన్ను. పన్ను వల్లనే ఈ వ్యవస్థ అయితే ఏర్పడడం అయితే మనం గమనించొచ్చు. ఇప్పుడు మనం గమనించినట్లయితే ముఖ్యమైన పరివర్తనాలు నథింగ్ బట్ చేంజెస్ ఏటేటున్నాయో మనం గమనిస్తే కఠినమైన వర్ణ వ్యవస్థ అండి. ఇప్పుడు రిజిడ్ క్యాస్ట్ సిస్టమ్ అంటాం మనం. ఈ రిజిడ్ క్యాస్ట్ సిస్టమ్ అనేది రావడం అయితే జరిగింది. అలానే స్థిర నివాసాలు. ఎర్లీ వేదిక్ పీరియడ్‌లో మనకి ఒక సంచార జాతులైతే ఇప్పుడు స్థిర నివాసం అని, ఆ స్థిర నివాసం వల్ల ఆ రాజ్యాలు ఏర్పరచుకున్నారనమాట. ఈ రాజ్యాలు ఏర్పరచుకున్నారు. అలాంటప్పుడు రాజ్యాల మీద ప్రేమ పెరిగింది. రాజ్యం మీద ప్రేమ పెరిగిందంటే భూమి మీద ప్రేమ పెరిగింది. భూమి మీద ప్రేమ పెరగడం వల్ల ఆవు మీద ప్రేమ తగ్గింది. ఆవు మీద ప్రేమ తగ్గిందనమాట. అంటే ఇక్కడ పచ్చిక బయలు కోసం లేదు. నీటి కోసం లేదు. ఓన్లీ ల్యాండ్ కోసం మాత్రమే ఫైటింగ్ అయితే యుద్ధాలైతే జరగడం చూడొచ్చనమాట. యుద్ధాలైతే మనం చూడొచ్చు. అందుకోసం మనం గమనించినట్లయితే దశరాజ్య యుద్ధం అనేది ఎర్లీ వేదిక్ పీరియడ్‌కి చెందింది గానీ, లేటర్ వేదిక్ పీరియడ్‌కి చెందింది కాదు. ఎందుకంటే అక్కడ యుద్ధం అనేది దేనికోసం మనం చెప్పుకోవచ్చంటే యుద్ధం అనేది అక్కడ ఓన్లీ రావి జలాల నదుల ఐ మీన్ నీరు కోసం, అలానే పచ్చిక బయళ్ళ కోసం, ఆవుల కోసం తప్ప అక్కడ రాజ్యాల కోసం, భూముల కోసం అయితే కాదండి. అలానే వ్యవసాయం అనేది మెయిన్ ఆక్యుపేషన్‌గా మారింది. ఒకప్పుడు క్యాటిల్ ఫీల్డింగ్ ఉండేది. ఇప్పుడు వ్యవసాయం అనేది రావడం జరిగింది. అలానే పెళ్లి వ్యవస్థకొచ్చేసరికి మాత్రం, పెళ్ళికొస్తే మాత్రం తొలివేద నాగరికతలో ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళు ఆళ్ళు పెళ్లి చేసుకోవచ్చు. అన్ని రకాల పెళ్ళిళ్ళు అక్కడ యాక్సెప్టబుల్‌గా ఉండింది. ఎక్సెప్ట్ రాక్షస పెళ్లి వ్యవస్థ తప్ప. అంటే అనులోమ, ప్రతిలోమ అంటే తక్కువ క్యాస్ట్ వాళ్ళు ఎక్కువ క్యాస్ట్ వాళ్ళని చేసుకోవచ్చు. ఎక్కువ క్యాస్ట్ వాళ్ళని తక్కువ క్యాస్ట్ వాళ్ళు చేసుకోవచ్చు. దేర్ ఈస్ నో రిస్ట్రిక్షన్స్ రిగార్డింగ్ ఇట్. బట్ లేటర్ వేదిక్ పీరియడ్‌కొచ్చేసరికి మాత్రం ప్రతిలోమ పెళ్ళికి వ్యతిరేకం అనమాట. అంటే హైయర్ క్యాస్ట్ అబ్బాయి, హైయర్ క్యాస్ట్ అబ్బాయి లోవర్ క్యాస్ట్ అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు. బట్ లోవర్ క్యాస్ట్ లోవర్ క్యాస్ట్ అబ్బాయిని హైయర్ క్యాస్ట్ హైయర్ క్యాస్ట్ అమ్మాయి పెళ్లి చేసుకోకూడదు అని చెప్పేసి ప్రతిలోమ. ఇది ప్రతిలోమకు సంబంధించింది. బట్ ఇప్పుడు ఎవరున్నారండి? ఆల్రెడీ గవర్నమెంటే మనకి ఎంకరేజ్ చేస్తుంది. దట్ కులాంతర వివాహాలు చేసుకోవాలి. ఇదే కులాంతర వివాహం ఈజ్ ద వన్ టైప్ ఆఫ్ రెమెడీ ఫర్ ద సోషల్ ఇన్‌ఈక్వాలిటీ అని చెప్పొచ్చు కూడాను. అలానే సోషల్ యొక్క హోమోజెనిటీస్ కూడా పెంచుతుంది. అట్ ద సేమ్ టైమ్ మనకి ప్రోస్ ఎన్ని ఉన్నాయో కాన్స్ కూడా అన్నీ ఉంటాయి మనకి. సో, తర్వాత మన యజ్ఞం అనేది చాలా పేరుగాంచిందండి. ఒకప్పుడు ఎర్లీ వేదిక్ పీరియడ్‌లో మనకి పూజలు, పునస్కారాలు అనేవి పెద్దగా ఉండేవి కావు. బట్ తర్వాత నుండి యజ్ఞం అనేది మనకి చాలా పేరొచ్చిందనమాట. దానివల్ల బ్రాహ్మణ్స్‌కి మనకి ఎక్కువగా ఇంపార్టెన్స్ రావడం జరిగింది. దానివల్ల సమాజంలో బ్రాహ్మణులకి ఒక ప్రత్యేకమైన ఒక అగ్ర అగ్రస్థాయి వాళ్ళుగా ఉండేవాళ్ళనమాట. సో, ఈవెన్ రాజ్యాలు కూడాను బ్రాహ్మణులు చెప్పినట్లుగా పరిపాలించేవాళ్ళు క్షత్రియులనమాట. సో, దీని కారణం వల్లనే మనకి 600 బీసీలో ఒక ప్రత్యేకంగా మనకి బుద్ధిజం, జైనిజం రావడానికి కారణం కూడాను వన్ టైప్ ఆఫ్ ఇక్కడ మనకి రీజన్ కూడా మనం గమనించవచ్చు. సో, ఇవన్నీ కూడాను ద మెయిన్ ఇంపార్టెంట్ చేంజెస్ అని చెప్పొచ్చనమాట. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం అగ్రికల్చర్ వ్యవసాయం. ఈ వ్యవసాయం అనేది మనకి మెయిన్ ప్రముఖ వృత్తిగా మారిందనమాట. ఎప్పుడంటే మలివేద నాగరికతలో. మలివేద నాగరికతలో మెయిన్ వృత్తిగా మారింది. సో, వ్యవసాయం కోసం మొట్టమొదటిసారిగా వ్యవసాయ పద్ధతుల కోసం, ఈ పద్ధతుల కోసం మొట్టమొదటిసారిగా ప్రచురింపబడింది ఎక్కడంటే శతపథ బ్రాహ్మణం. ఈ శతపథ బ్రాహ్మణంలో మనకి మొట్టమొదటిసారిగా వ్యవసాయం కోసం చెప్పడం అయితే జరిగింది. వ్యవసాయ పద్ధతుల కోసం. ఎవరు వ్యవసాయ పద్ధతుల కోసం? ఆర్యుల యొక్క వ్యవసాయ పద్ధతుల కోసం చెప్పడం అయితే జరిగింది. అలానే మొదట్లో మనకి ఏరువాక ఉత్సవాలు గూడా మనకి ఏరువాక ఉత్సవాలు. ఈ ఏరువాక ఉత్సవాలనేది ఎవరైతే పల్లెటూరులో నివసిస్తున్నారో వాళ్ళకి చాలా పరిచయం అండి.
ఎందుకంటే ఎర్లీ రైనీ సీజన్లో మనకి ఎప్పుడైతే వర్షాలు పడడం మొదలవుతాయి ఆగస్టులో, మనకి ఏరువాక ఉత్సవాలు అయితే జరగడం జరుగుతుందనమాట. అలానే వాళ్ళు ఫెర్టిలైజర్స్ వాడారు. అది కూడాను సాక్రిత్ అనే పేడతోటి, ఇప్పుడున్న గోబర్‌తోటి మనకి ఫెర్టిలైజర్స్ యూజ్ చేయడం. సో, అలానే అంటే వ్యవసాయం పెరుగుతుందంటే అక్కడ ఆటోమేటిక్‌గా వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు కూడా పెరుగుతాయి కదా! సో, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు పెరగడం వల్ల అవి కూడాను వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు కూడాను ఎక్కువగా స్త్రీలకి స్థాయి తగ్గింది కాబట్టి ఎక్కువగా అబ్బాయిల చేతిలో ఉండడం జరగడం. అలానే ఆహ్, గోవుని ఒక ఆవు విలువ అనేది తగ్గిపోవడం. అలానే ఆహ్, ఇనుము అనేది ఉపయోగంలో రావడం. మొట్టమొదటిసారిగా మనం అనుకుంటాం అందరూ కూడాను. ఇనుము అనేది మొట్టమొదటిసారిగా ఆర్యులే కనిపెట్టి ఆర్యులే వాడారని చెప్పుకుంటాం. కాదండి. మొట్టమొదటిసారి ప్రపంచంలోనే ఇనుముని మొట్టమొదటిసారిగా వాడిన వాళ్ళు ఎవరంటే మనకి క్రీస్తు పూర్వం 1800 అంటే బీసీ 1200లోనే మనకి హిట్టైట్స్ అనమాట. హిట్టైట్స్ అని చెప్పేసి హిట్టైట్స్ సారీ హిట్టైట్స్ అని చెప్పేసి ఇది మిడిల్ ఏషియా అండి. మిడిల్ ఏషియాలో ఈ ఇనుము వాడడం అయితే మొట్టమొదటిసారిగా మనం చెప్పొచ్చు. ఇనుము వాడడం అయితే ఫస్ట్ టైం అనమాట. సో, తర్వాత ఈ ఆరియన్స్ వచ్చేసరికి ఈ ఇనుమును వాడడం చెప్పారు. సో, దీనికి కారణంగా మనం గమనించినట్లయితే స్టార్టింగ్ క్లాస్‌కి వెళ్ళిపోండి. మనకి థియరీస్ ఉన్నాయి. ఎక్కడి నుండి వచ్చారని. కొంతమంది మిడిల్ ఆసియా నుండి వచ్చిన వాళ్ళు కూడా అన్నారు కదా! సో, మిడిల్ ఆసియా నుండే మనకి చాలా వరకు కూడా మనం గమనించొచ్చు కూడా. మిడిల్ ఆసియా నుండే వస్తుంటారు. సో, ఇనుము వాళ్ళు వీళ్ళకి మిడిల్ ఆసియా వాళ్ళకి ఇనుము వాడడం తెలుసు కాబట్టే కదా ఆరియన్స్ వచ్చేటప్పుడు ఇనుమును వాడారు. సో, ఇలా కూడా మనం లాజిక్‌గా కనెక్ట్ చేయొచ్చు కదా డాట్స్‌ని. సో, వీ కెన్ సే లైక్ దట్. అలానే వీళ్ళు అంటే ఎక్కువ మొత్తంలో వరిని పండించారండి. వరిని ఎక్కువగా పండించడం మనం చూడొచ్చనమాట. ఈ వరిటితో పాటుగా మనకి ఆ వరిని ఏమని పిలిచేవారంటే వీళ్ళు ప్రిహి, ప్రిహిగా పిలిచేవారు. తర్వాత తిల, తిల అంటే నువ్వులండి. తిల అంటే నువ్వులు. అలానే ముగ్ధ అంటే పప్పు దినుసులు. ఇవన్నీ కూడాను మనం ఇక్కడ పండించడం అయితే మనం చూడొచ్చు. మనం ఈ సెషన్‌ని కంప్లీట్ చేసే ముందండి, మనకి విటమిన్ ఐఏఎస్ యూట్యూబ్ ఛానల్‌లో ఇండియన్ సొసైటీలో భాగంగా గానీ, లేపోతే హిస్టరీలో భాగంగా గానీ కంప్లీట్ ప్లేలిస్ట్‌లు అయితే ఉన్నాయండి. జస్ట్ గో టు ద ప్లేలిస్ట్ అండ్ యూ కెన్ చెక్ ఎవ్రీథింగ్. అంటే ఇండియన్ సొసైటీ అలానే హిస్టరీ సంబంధించిన ప్రతి క్లాసెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, ఆఫ్టర్ దిస్ క్లాసెస్ ఈ క్లాస్ అయిన తర్వాత మీరు వెళ్లి చెక్ చేయొచ్చండి. ఇట్ డెఫినెట్‌లీ యూజ్‌ఫుల్ టు యూ ఫర్ యువర్ యూపీఎస్‌సి అండ్ ఏపీపీఎస్‌సి గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఎగ్జామినేషన్స్. ఇప్పుడు మనం ట్రేడ్ అండి. వ్యాపారం చూసినట్లయితే ఈ మలివేద నాగరికతలో వ్యాపారం ఎలా రన్ అయింది మనం చూసినట్లయితే, మనకి పన్ను వ్యవస్థ అయితే రావడం అయితే మనం తెలుసుకున్నాం కాబట్టి, ఈ పన్ను వ్యవస్థ నుండి ఉద్యోగం కోసం అంటే ఉద్యోగం ఎలా ఏర్పడిందో కూడా మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. సో, దీనివల్ల ఏమవుతుందంటే కొన్ని నగరాల యొక్క స్థాపనకి అంటే దిస్ ఈస్ ద ఇనీషియల్ స్టేజ్ ఫర్ ద సిటీస్ అనమాట. అంటే నగరాలు ఏర్పడడం కోసం. నగరం ఏర్పడడానికి మెయిన్ ఏంటంటే ఫస్ట్ పేజ్ అని చెప్పొచ్చండి. సో, అలా ఏర్పడిన నగరాలు కొన్ని ఉన్నాయండి. అందులో హస్తినాపూర్ ఒకటి. తర్వాత కౌశంబి వి కెన్ సే కౌశంబి. సో, ఈ 2 కూడాను ఇనీషియల్‌గా మనకి ఏర్పడినవన్నమాట. అలానే పన్ను వ్యవస్థ ఉండడం వల్ల, అలానే రాజ్యం వ్యవస్థ ఉండడం వల్ల రాజ్యాల విస్తరణ మనం చూడొచ్చు. అలానే వ్యాపారాభివృద్ధి కూడా ఎక్కువగా జరిగిందండి. వ్యాపారాభివృద్ధి కూడా ఎక్కువగా జరిగింది. అలానే ఆహ్, మనం ఈ యొక్క మలివేద నాగరికతని రెండవ పట్టణ దశగా మనం చెప్పొచ్చనమాట. రెండవ పట్టణ దశగా మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది అర్బన్ సివిలైజేషన్‌గా మనం చెప్పొచ్చు. సో, తర్వాత అర్బన్ అనేసరికి లేటర్ వేదిక్ పీరియడ్ అనేది రూరల్ సివిలైజేషన్. బట్ ఇక్కడ మలివేద నాగరికతలో ఉండే ఎంతో కొంత మన సిటీస్‌ని మనం చూడొచ్చనమాట. సో, అందుకోసమే ఈ మలివేద నాగరికతని మనం రెండవ పట్టణ దశకు గూడా మనం చెప్పొచ్చు. అలానే కుండల తయారీ అనేది పాటరీ అనేది. కుండల తయారీ అనేది మనం ఎక్కువగా చూడొచ్చు. ఈ కుండలు అంటే ప్రింటెడ్ గ్రీన్ పీజీడబ్ల్యూ కుండలు గూడా మనం చూడొచ్చనమాట. అలానే మనకి కొన్ని కొన్ని క్లస్టర్స్ గూడాను అంటే వ్యాపార అభివృద్ధి కోసం కొన్ని మార్కెట్స్ ఉంటాయి గదా! అలాంటి మార్కెట్స్ గూడాను మనం ఇందులో గమనించవచ్చు. అలానే కాయిన్స్‌కొచ్చేసరికండి. మనకి కొన్ని కాయిన్స్ అయితే ఉన్నాయి. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. నిష్కా ఒకటి. నిష్కా అంటే బంగారు కాయిన్ అండి. అలానే శతమాన అంటే వెండి అంటే సిల్వర్ కాయిన్ అని గూడా మనం చెప్పడం జరిగింది. నిష్కా అండ్ శతమాన ఈ 2 గూడాను.
అలానే మనకి కొన్ని ఎక్కువగా వ్యాపారం చేసేది వైశ్యులు ఎక్కువ మనకు వ్యాపారం చేయడం అయితే మనం గమనించవచ్చు. సో వైశ్యులకి వాళ్ళ యొక్క కొన్ని స్క్రీన్స్ అనమాట. ఒక యొక్క కమిటీస్ ఉంటారు. ఆ కమిటీస్‌కి పేరేం పేరంటే శ్రే శ్రేష్ఠి లేదా గృహపతి. సో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది బిజినెస్ పర్సన్స్ అందరూ కలిపి ఒక చిన్న అసోసియేషన్ ఫార్మ్ చేసుకుంటారు కదా! ఆ అసోసియేషన్‌ని మనం శ్రేష్ఠి లేదా గృహపతి అని కూడా అంటారనమాట. మనం మలివేద కాలంలో కొన్ని వివాహ వ్యవస్థలైతే మనం చూడొచ్చండి. అందులో మొట్టమొదటిసారిగా బ్రహ్మ వివాహం అన్నమాట. ఈ బ్రహ్మ వివాహం అంటే ఏంటంటే పెద్దలు నిర్ణయించేసే ఆచార వ్యవహారాలతో అందరూ ఒప్పుకున్న తర్వాత, అందరి యాక్సెప్టెన్స్ తర్వాత వివాహం చేసుకుంటే దాన్ని బ్రహ్మ వివాహం అని అంటారు. తర్వాత వచ్చేసరికి దైవ వివాహం అండి. దైవ వివాహం అంటే ఏంటంటే ఎవరైతే క్రతువు చేస్తారో, క్రతువు అంటే పూజ చేసే బ్రాహ్మణుడికి ఆ పూజ ఎవరైతే చేయించుకుంటారో వాళ్ళ కూతురికి ఇవ్వడం అన్నమాట. కూతురికిచ్చి పెళ్లి చేయడం అన్నమాట. సో, ఇలాంటి వాటిని దైవ వివాహం అని అంటారు. తర్వాత మనం గమనించినట్లయితే అరస వివాహం అంటారు. ఈ అరస వివాహం ఏమవుతుందంటే పెళ్ళికొడుకు తండ్రి పెళ్లి కూతురు వాళ్ళకి ఎద్దులనమాట. ఓకే. ఎద్దులు, ఆవులు. సో, ఈ 2 రూపంలో మనకి కట్నం ఇచ్చినట్లయితే ఎవరివ్వాలి? పెళ్ళికొడుకు తండ్రనమాట. పెళ్లి కూతురి పెళ్లి కూతురు వాళ్ళకి పెళ్ళికొడుకు తండ్రి ఇచ్చేదనమాట. ఆ తర్వాత ప్రజాపత్య వివాహం అంటే ఎటువంటి కన్యాశుల్కం, వరకట్నం లేకుండా అంటే ఇప్పుడుండే ఐడియల్ మ్యారేజ్ ఉంటాయి గదా! వితౌట్ డౌరీ అనమాట. వితౌట్ డౌరీ ఎవరైతే చేసుకుంటారో వాళ్ళని ప్రజాపత్య వివాహం అంటారు. ఇది గవర్నమెంట్ గూడా ఇదే మనకి సజెస్ట్ చేస్తుంది. తర్వాత గాంధర్వ వివాహం అండి. నథింగ్ బట్ లవ్ మ్యారేజ్ అండి. లవ్ మ్యారేజెస్ అనమాట. ప్రేమ వివాహాలన్నీ గూడాను. వధువు, వరుడికి ఇష్టముండి పెళ్లి చేసుకుంటే అవన్నీ కూడా గాంధర్వ వివాహం అంటారు. తర్వాత రాక్షస వివాహం అండి. ఈ రాక్షస వివాహం అంటే పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు లేచిపోయి పెళ్లి చేసుకోవడం అంట. ఎలుపు అయిపోయి పెళ్లి చేసుకోవడాన్ని రాక్షస వివాహం అంటారు. మోస్ట్ కామన్ వివాహం అనమాట నౌ-ఏ-డేస్ సొసైటీలో. ఎందుకంటే 21 సంవత్సరాల తర్వాత మేజర్ అనే పేరు చెప్పేసి బయటికి వెళ్ళిపోవడం, పెళ్లి చేసుకోవడం, 2 సంవత్సరాలు రావడం. దెన్ ఆఫ్‌కోర్స్ కొన్ని సెటిల్డ్ అవుతాయి. కొన్ని వర్కౌట్ కావు. సో, ఇట్ ఈస్ హ్యాపెనింగ్. సో, రాస వివాహం అంటే ఇప్పుడున్న ఎలిగిపోయే వ్యవస్థ అయితే మాత్రం. తర్వాత అసుర వివాహం అండి. అసుర వివాహం అంటే వధువుని కొనుక్కొని పెళ్లి చేసుకోవడమంట. ఈ వధువుని కొనుక్కోవడం అనమాట. అంటే పెళ్లి కూతురిని కొనుక్కోవడం. సో, ఇది మాక్సిమం ఎవరికుంటుందంటే వైశ్యాస్‌కుంటుందండి. వైశ్యులకి వాళ్ళ దగ్గర డబ్బులున్నాయి గాబట్టి పెళ్లి కూతుర్ని కొనుక్కునేవారు. ఇప్పటికి అదే జరుగుతుందనుకోండి. అంటే ఇక్కడ వైశ్యాస్ కొనుక్కునేవారు గాదు. ఇప్పుడు ఇండైరెక్ట్‌గా మనం ఏం జేస్తున్నామంటే సో, ఇక్కడ కొనుక్కోవడం అని కాదు. ఇక్కడ మోడర్నైజేషన్ అయిపోయి పెళ్లి కూతురే చూస్తుంది. ఎవరి దగ్గర ఎక్కువ మనీ ఉందో వాళ్ళ దగ్గరికి. ఎందుకంటే లైఫ్ సెటిల్‌మెంట్ కోసం. సో, ఐయామ్ జస్ట్ కిడింగ్ విత్ యూ. సో, ఇలాంటివన్నీ కూడా లైఫ్ సెటిల్‌మెంట్ అయితే ఖచ్చితంగా ఉండాలి కదండీ! తర్వాత పైశాచిక వివాహం అండి. పైశాచిక వివాహంలో పెళ్లి కూతురికి ఇష్టపడకపోయినా సరే వాళ్ళని బలవంతంగా పెళ్లి చేయడం అనమాట. బలవంతంగా ఎత్తుకుని పోయి పెళ్లి చేసుకోవడం అనమాట. అవన్నీ కూడా పైశాచిక వివాహం. ఇవన్నీ కూడా మనం ఎక్కడ చూస్తామంటే సినిమాలో చూస్తాం. ఈ సినిమాలో జరిగే వివాహాలు మాక్సిమం ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో, ఇందులో మనం కొన్ని బ్రాహ్మణులకైతే మాత్రం ఈ బ్రహ్మ వివాహం, దైవ వివాహం, అర్ష వివాహం, ప్రజాపత్య వివాహం అయితే వస్తుంది. క్షత్రులకైతే మాత్రం బ్రహ్మ వివాహం, అలానే అర్ష వివాహం, సో గాంధర్వ వివాహం అన్నీ వస్తాయి. ఈ వైశ్యులకైతే మాత్రం ఈ అసుర వివాహాలకి అసుర వివాహం, అలానే బ్రహ్మ వివాహం, అలానే అర్ష వివాహం, అలానే ప్రజాపత్య వివాహంకి మనకి ఎక్కువగా మనం చూడొచ్చనమాట. ఈ అసుర వివాహం అంటే పెళ్లి కూతురిని కొనుక్కోవడం కదండీ! ఇది వైశ్యులకి చెందిన ప్రత్యేకమైనది. ఈ శూద్రులు మాత్రం ఈ శూద్రులు పైశాచిక వివాహానికి చెందిందని మనకి పురాణాలు చెప్తున్నాయన్నమాట. ఇప్పుడు మనం వర్ణా వ్యవస్థకొచ్చేసరికి మనం ముఖ్యంగా గమనించాల్సింది ద్విజులు, ఏకజులు. సో, ద్విజులు అంటే 2 సార్లు జన్మించిన వాళ్ళు అని అర్థం. ఏకజులు అంటే ఒకేసారి జన్మించిన వాళ్ళని అర్థం అనమాట. సో, వీళ్ళందరూ ఏకజులు అంటే మాక్సిమం శూద్రులు వస్తారండి. శూద్రులు. ఈ ద్విజులు అంటే మిగతా 3 వర్ణాలు కలిపిన వాళ్ళు వస్తారనమాట. 3 వర్ణాలు ఎవరంటే బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యాస్ అనమాట. సో, వైదిక వాజ్మయం ప్రకారం చతుర్వర్ణ వ్యవస్థ ప్రథమ స్థానం ఎవరికి ఉంటుందంటే బ్రాహ్మిన్స్‌కి ఉంటుందండి.
తర్వాత క్షత్రియాస్కి ఉంటుంది, తర్వాత వైశ్యాస్కి ఉంటుంది, తర్వాత శూద్రాస్కి ఉంటుంది. ఆ తర్వాత అన్టచబుల్, వీళ్ళనే చండాలుడు అని పిలిచేవారండి. దీన్ని పంచమ వర్ణంగా పిలువబడింది అనమాట, పంచమ వర్ణంగా. అలానే ఇప్పుడు ఇందులో మన వర్ణ సిస్టంలో వచ్చేసరికి బహుభార్యత్వం ఎక్కువగా కనబడుతుంది అనమాట. బహుభార్యత్వం మనకి ఎక్కువగా కనబడడం అయితే మనం చూడొచ్చు. సతీ సాగమనం చూడొచ్చు, సతీ సాగమనం. అలానే స్త్రీ యొక్క అంతస్తు అనేది తగ్గిపోతుంది. సో ఇవన్నీ కూడా మనం గమనించినట్లయితే ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్గా పరిగణించవచ్చండి. ఇవన్నీ లేటర్ వేదిక్ పీరియడ్లో మనకి ఇంపార్టెన్స్ అని మనం చెప్పొచ్చు. అలానే కుల వ్యవస్థ అనేది ఒక రిజిడ్ కుల వ్యవస్థ, అంటే కఠినమైన కుల వ్యవస్థగా మలివేద నాగరికతలో మనకి మారిందని చెప్పొచ్చు.